నమస్కారం సోమలవారు. జై నమస్కారం, జై శ్రీరామ్. నా పేరు గిరిధారి సంతోష్ గిరి అండి. యావత్ తెలుగు ప్రజలకు తెలుగు భక్తులకు నా కోటి ప్రణామాలు. ఏది అంతమందిలో కూడా ఇప్పుడు గురువు గారు వచ్చి మమ్మల్ని కొన్ని ప్రశ్నలతో అడిగారు. మీరు తప్పు చేస్తారు, ఎలాంటి స్థలాల్లో తప్పు చేస్తారు అన్నదే ముఖ్య కారణం కింద అతను అడిగారు. పుణ్యక్షేత్రాలు తిరుగుతారా అంటే అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి ఇక్కడికి వచ్చి మేము కూర్చున్నామండి అని చెప్పి సమాధానం కూడా చెప్పాము. అదే ఇప్పుడు మరి మీరు ఇక్కడ అది మొదలు కాశీలో అని చెప్పాను. మీ గురువు గారు పేరు స్వామి? మా గురువు గారు సోమనాథం జూనా అఖాడా జూనాగఢ్ అన్న ఊరులో మా గురువు గారి నివాసం. అతని పేరు ఓంకారగిరి. మరి ఈ యొక్క గోపాలానందగిరి బాబా తెలుసు అన్నారు కదా ఇంతవరకు? గోపాలానందగిరి బాబా దగ్గర ఎక్కువ ఉండేవాడిని కాదు, ఓంకారగిరి బాబా దగ్గర ఎక్కువ ఉండేవాడిని. మీకు మొదటి గురువు ఏమో? అతను మొదటి గురువు. మీకు మార్గదర్శకం గతంలో నేను గోపాలానందగిరి దాకా బాగా అనుభవం ఉంది, బాగా తిరిగాడు. కరెక్ట్. తెలుగు సాధువులు కూడా చాలా మంది చెప్పారు ఆయన గురించి. అలాగే పాత సాధువు బాగా అనుభవం ఉంది అని చెప్పారు. కరెక్ట్. ఆయనతో మన ఆశ్రమానికి వచ్చారు, ఇంటర్వ్యూ కూడా తీసినాము. అవును. మీరు ఇంతవరకు మాటల్లో గోపాలానందగిరి గారు మాకు మొదటి గురువు, మాకు మార్గదర్శకం చెప్పారని చెప్పారు కదా. ఎందుకంటే తెలుగు జాతికి పేరు తేవాలని చెప్పి నేను ఈ పొగడ్తలతో చెప్పటం లేదు. ఎందుకంటే తెలుగు వారంటే నాకు ఎంతో మంచి ప్రాణం కాబట్టి వాళ్ళ యొక్క నడవడికలను బట్టి కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. మంచోళ్ళు వచ్చి మంచి వార్తల గురించి ఎదురు చూస్తూ ఉంటారు, చెడ్డోళ్ళు వచ్చి చెడ్డ వార్తల గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలను మేము అలర్ట్ చేసుకొని వేరు చేసుకొని ఎక్కడైనా సరే పోయి మేము తపస్సు చేసుకున్నంత శక్తి ఉన్నది మాకు. ఇక్కడ కాకపోతే ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారంటే నేను రేపొద్దున కాశీలో ఉంటాను. రేపొద్దున మీరు కాశీకే వచ్చి చూశారనుకో, కాశీలో ఎందుకు ఉన్నామని అనుకో పక్కనే ఇలహాబాద్ వెళ్ళిపోతాను. అలాంటి సందేశాలు మావి సాధువుల్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనిషి వద్ద జ్ఞానమే అన్నదే గొప్పది కాదు, జ్ఞానానికి బట్టి అన్నీ ఉండాలి, సర్వజ్ఞానం. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మా గురువు గారిని కొన్ని ప్రశ్నలు వేస్తే అతను సమాధానాలు ఇచ్చాడు. అలాగనే మేము కూడా కొంతమంది సమాధానాల గురించి ఎదురు చూస్తుంటాం. మీరు ఏదైనా గొప్ప సమాధానం చెప్పగలరా, లేకపోతే చిన్న సమాధానాలకి ఈ మీరు ప్రఖ్యాతి చేస్తున్నారా, ప్రకృతిలో ఇలాంటివి అవలంబిస్తున్నారా అన్నది ఓ సమస్య మాకి. మీరు మొత్తం భారతదేశంలో అన్ని యాత్రలు తిరిగారా స్వామీజీ? భారతదేశంలో మొత్తం యాత్రలను కాదు స్వామి, కొంతమంది సాధువులను చాలా దుఃఖ పెట్టాను కూడా నేను. చిన్న రాయి ఉంటుంది చూసారా, దానికి కూడా ముక్కిచ్చేసాను. అంత పెద్ద గైడ్గా ఉండేవాడిని. ఈ స్థానం ఎవరిది, ఈ స్థానంలో ఎవరు కూర్చున్నారు, ఈ స్థానంలో ఎందుకు చేశారు, ఈ స్థానంలో ఏ ఋషి తపస్సు చేసి పగలగొట్టి వెళ్ళిపోయాడు, ఒక క్షణంలో చెప్పేవాడిని. అలాంటిది నేనేం చేశాను, మొత్తానికి ఇలాంటివి ఏం మనకి అభ్యాసం ఇంత ఉండదు, ఆదాయం కూడా ఏం ఉండదు, తపో చేస్తాం. తపోలో ఏదైనా ఉంటే తపో బలం అన్నది మనల్ని కాపాడుతుంది. అంటే మీరు ఆశ్రమంలో ఇంతవరకు ఎక్కడన్నా ఆగారా? ఇప్పుడు యాత్రలు తిరుగుతుంటారు? ఒక మహారాష్ట్రలో త్రంబకేశ్వరం, కామేశ్వరం, అనంతగిరి అఖాడా అని చెప్పి అక్కడ ఉన్నది. అక్కడ మాత్రం 1 సంవత్సరం దాకా ఉన్నానండి ఆశ్రమంలో. మిగతా ఏ ఆశ్రమాల్లో ఎక్కువ ఉండేవాడిని కాదు. అంతకుముందు ఏదన్నా ఆశ్రమంలో ఉన్నారా? అంతకుముందు జూనాగఢ్ ఆశ్రమంలో ఉండేవాడిని. పురాణ జూనాగఢ్ ఆశ్రమం అని చెప్పి సోమనాథం పక్కనే ఉండేది. అంటే ఇప్పుడు గిరినారు గుజరాత్ సైడ్ అన్నమాట. పర్వతం దత్తాత్రేయ తపస్సు చేసిన 10,000 మెట్లలో 1 మెట్టు తక్కువ. 10,000 అంటే 10,000కు 1 మెట్టు తక్కువ. 1 మెట్టు తక్కువ. ఆ మెట్టు దేనివల్ల తక్కువ అన్నది ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. సరే, అక్కడ సోమనాథ ఆశ్రమం అని ఉంది, కొండ కింద. అక్కడ మీరు సేవ చేసేవాడిని. ఎవరైనా సరే ఎప్పుడు ఏదో మహాత్మా వచ్చి అరే బాబు కొద్దిగంత వేడి నీళ్ళు తయారు చేయాలంటే వెంటనే 4 కర్ర ముక్కలు తీసుకొని వచ్చి అగ్ని పెట్టి అగ్నితో వేడి నీళ్ళు చేసి వెంటనే తీసుకొని పోయి కాపడం చేసేస్తా.
అతను ఖుషి అయిపోతాడు. లే వద్దో 100 రూపాయలు తీసుకో, హోటల్లో పో, జిలేబీ తిను, సమోసాలు తిను, కచోరీ తిను, టీ తాగు అంటుంటారు. ఏంటండి అనడం కూడా జరిగిపోయింది. మీరు ఆశ్రమంలో ఎంతకాలం ఉన్నారు సేవకు? ఆశ్రమంలో 1 సంవత్సరం దాకా ఉన్నానండి. 1 సంవత్సరం దాకా ఉండి చాలా డబ్బులు సంపాదించాను. లేదంటే ఒక 50,000 దాకా ఎలాగైతేనేమి భారత వైజ్ఞానికుల కానించి తీసుకుని బ్రాహ్మణుల దాకా నాకు చాలా ధర్మం చేశారు. అంటే నువ్వు అక్కడ వాళ్ళకి సేవ అందించేది? సేవ అంటే ఏదో ప్రతిఫలంగా ఇచ్చే దక్షిణలు ఇస్తే తీసుకునేది? సేవ అని కాదండి. వాళ్ళు పూజ చేశారు అంటే పువ్వులు కంసకం లేదంటే ఒక 100 కిలోలు పువ్వులు నష్టం పోతాయి. గులాబీ పువ్వులు, చేమంతి పువ్వులు అలాంటివి నష్టపోతాయి అన్నమాట. వాటిని అంతా మనం ఏరి ఒక కట్ట చేసి తీసుకొని పోయి కచరా కుప్పలు వేసి వాటిని శుభ్రం చేసి మళ్ళీ ఎట్లున్న రాయిని అట్లా తయారు చేసినారంటే ఆనందపడిపోతారు. నేను ఏదో చేసినాను, ఈ బాబాయ్ ఏంటో ఎంత శుద్ధం చేశాడు, ఇంత శుభ్రం చేశాడు. అప్పుడు మళ్ళీ వచ్చి కూర్చొని భోజనాలు చేయాలన్నా భోజనాలు చేస్తారు, టీలు తాగాలన్నా టీలు తాగుతారు, బయట నుంచి ఏదైనా తెప్పించుకోవాలన్నా తెప్పించుకుంటారు. ఇలాంటి వేద విజ్ఞాన పండితుల దగ్గర నేను బాగా నేర్చుకున్నాను. నన్ను ఎక్కడైనా తీసుకోవాలంటే వాళ్ళ కారులో తీసుకొని పోతారు. మరి మళ్ళీ ఎందుకు అది అక్కడ వదిలిపెట్టేసిండ్రు కారు? అక్కడ వదిలిపెట్టేశానంటే ఇక్కడ ఏమో భోలేనాథ్ ఏమో అన్నాడంటే అక్కడేమో ఉంటే మాత్రం ఇక్కడ నిన్ను ఎవరురా చూడాల్సిందే, ఇక్కడికి వచ్చి కొద్దిగంత ఏదో ప్రతాపము కాకపోయినా కానీ నీ వికృత రూపము కాకపోయినా కానీ నీ యొక్క ఆత్మని ప్రబలించు అంటున్నాడు. ఇక్కడ నేను ఇప్పటికే 6-7 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాను. ఒకరోజు కూడా నేను ప్రతిఫలాన్ని అందుకోలేకపోయానే. మరి ఏదైనా మొట్టమొదట మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ ఏ ఆశ్రమంలో మీకు సేవకు విధించారు? మొదటగా నేను ఇల్లు వదిలి బయటికి వెళ్ళిన తర్వాత నేరుగా గుజరాత్లో సోమనాథం పక్కనే జూనాగఢ్ అని చెప్పి ఒక ఊరు ఉంది. ఆ ఊరిలోకి వెళ్ళి ఒక మహాత్ముని దగ్గర పోయి అడిగాను, స్వామి నేను 2 రోజుల నుంచి ఆకలిగా ఉన్నది, భోజనం లేకుండా తిరుగుతున్నాను, నాకు ఏ పని దొరకలేదు, ఏ పనైనా ఉంటే ఇవ్వండి అన్న. అంతలో అతను ఏం చేశాడు, ఏ ఊరు ఎక్కడ ఏమి పరిస్థితి అన్నాడు. ఇలా పరిస్థితి, మా ఇంట్లో వాళ్ళు నన్ను కొట్టారు, ఇలా తయారు చేసేసారు, ఇందువల్ల నేను దుఃఖితం అయిపోయి నేను సన్యాసం పుచ్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అన్నంతలో అతను ఏం చేశాడు, తీసుకొని పోయి దీక్ష చేశాడు, సాంప్రదాయం ఇచ్చాడు. తర్వాత గోశాలలో ఒక 2-3 సంవత్సరాల దాకా పనిచేశా. పెండ గిండ అవి మొత్తం శుభ్రం చేయడం, వాటిని కడగడం గిడగడం, ఆ తర్వాత గోమాత మేత గీత అంతా వేసేయడం, అలా గోసేవ చేస్తూ చీపిరితో ఇది శుభ్రం చేయడం, ఇంత చెత్త కూడా కనపడకుండా నీట్నెస్గా ఉంచడం నా పని అయిపోయింది. అది అలా చేస్తూ 3 సంవత్సరాల తర్వాత ఒక సాధు వచ్చి, ఏంట్రా ఇంకా గులామీగిరి చేస్తున్న పిచ్చిలంజా ఉడుగులక్క, నాతో పాటు రారా, నీకు ఎన్ని బండారాలలో తిప్పినారంటే నీ జోబు అంతా ఫుల్ అయిపోతుంది అన్నాడు. సరే స్వామి అని చెప్పేసి అక్కడ పని ఆపి చేసి ఈ బాబాతో పాటుపోయా. నిజంగానే అలానే చేశాడు. గంజాయి కావాలంటే గంజాయి, బట్టలు కావాలంటే బట్టలు, నోట్ల కట్టలు ఇవన్నీ మొత్తం ఇప్పించాడు. మొత్తం అవన్నీ తీసుకొని హాయిగా ఆనందంగా ఖర్చు పెట్టుకుంటూ అలా త్రింబకేశ్వరు కామేశ్వర నందగిరి అఖాడలో 1 సంవత్సరం ఉన్నా. అక్కడ కూడా పనిచేస్తూ ఒక చిన్న ఈగ మొక్క వచ్చినా సరే దాన్ని కూడా పరిశీలించే అంతటి జ్ఞానంగా తయారు చేశాను అక్కడ. ఆ గురువు గారు కూడా ఇప్పుడు కూడా అంటారు, ఎక్కడికి పోకురా, ఇక్కడే ఉండు, మా కళ్ళ ముందు ఉన్నావు అంటే నీకేం కావాలన్నా అదంతా మొత్తం నీ వద్దకే వస్తుంది. తాళాలు, రూమ్ తాళాలు, వీమ్ తాళాలు అన్నీ నా దగ్గరికే ఇచ్చాడు. ఎవరైనా యాత్రికులు సాధువులు వస్తే వాళ్ళకి సహాయం చేస్తుండు, ఇదిగో తాళం గుర్తులు అని చెప్పి తాళం గుర్తులు ఇచ్చి అక్కడ దూనా ఉందన్నమాట. దూనా అగ్నిగుండం కాడ కూర్చోబెట్టాడు. 1 సంవత్సరం దాకా అగ్నిగుండం కాడ కూర్చొని అగ్నిగుండం కాడ కూర్చొని రోజు వెలిగిస్తూ గురువుకి దండను ప్రణామం చేసి ఆరతి చేయాలా, సాయంత్రం దీపాలు వెలిగించాలా, ఎవరికి ఏమీ రాదు, నేనే పొయ్యి నెయ్యి అంత పోసి ఆ తర్వాత దీపాలు చుట్టి దీపాలు పెట్టి ఆ తర్వాత గంట కొట్టి మళ్ళీ భగవంతునికి ఆరతి పట్టి ఆ తర్వాత అందరి దగ్గరికి పోయి అందరి ఆరతులు తీసుకొని తిరిగి వచ్చి అక్కడ మళ్ళీ గురువుకి ప్రణామం చేసి మళ్ళీ భోజనాలు చేసుకొని తినాలా. అంటే ఇప్పుడు మీరు అక్కడ సేవ చేస్తుంటే
మళ్ళీ ఇక్కడ బండారాలలో దక్షిణలు ఇస్తారు, బాగా డబ్బులు బాబా ఏం చేశాడు, అరే ఇక్కడంతా మీకంతా గులామీగిరి ఎక్కువ చేపిస్తారా, పనిని చేపిస్తారా అని. అరే పని చేయడంలో ఏం లేదు స్వామి, పని చేయడంలో మంచి ఆరోగ్యంగా ఉంటుంది, ఇది ఒక ఎక్సర్సైజ్ అంటే. నేను కూడా ఎన్నోసార్లు మంచిగా చెప్పా, నన్నే ఎరిపుకున్నామాట, నువ్వు మరీ ఎరిపుకోడురా అన్నాడు. నా కోపం వచ్చేసింది. అరే ఎలా స్వామి అంతా నాతో పాటు రా, నీకు ఇన్ని బండారాలలో నోట్లు అట్లా నిండిపోయేలా తయారు చేస్తాను. అలానే మొత్తం మీద మంచి సాధువు దగ్గర సేవా విధానం నేర్చుకున్నారు. మళ్ళీ నిన్ను డబ్బు మాయలో పడగొట్టారు వీళ్ళు, ఆడుకునే వాళ్ళు వచ్చి. తర్వాత ఆ మాయలో పడిపోయినావు. మరి మారిపోయిన తర్వాత జ్ఞానోదయం ఎప్పుడు కలిగింది నీకు? ప్రతి సంవత్సరం ఇదే మాదిరిపోయి అక్కడ తీసుకొని హాయిగా ఖర్చు పెట్టుకుంటూ తింటూ తాగుతూ ఉంటే ఇంకేం జ్ఞానం ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం ఇక్కడ బండారాల్లో ఇక్కడ ఏదైతే తీయవాలో ఇస్తా ఉంటూ దాన్ని అందుకున్న వాళ్ళకి అందుకున్న ప్రతిఫలం అని చెప్పారు. అవన్నీ అందుకొని తిన్న తర్వాత మరి ఏ జ్ఞానం ఉంటుందండి? ఏ జ్ఞానం ఉండదు. కాబట్టి మానవులకి ఏంటంటే ఒక స్నేహం, ఒక భావం. మళ్ళీ ఎప్పుడైనా మీ స్వగృహానికి వచ్చామంటే మర్యాద. అంటే సరే, సాధువులు పొందే మర్యాద, గౌరవాలు, దక్షిణలలో మీరు ఇది చేశారు. అవును. ఉండి మరి వాళ్ళని వదిలిపెట్టి మళ్ళీ యాత్రలు వాళ్ళే తిప్పారా, మీరే తిరిగారా? లేదు, ప్రతి ఊరికి పోయినా సరే. ఇప్పుడు మీరు ఇప్పుడు నన్ను ఇక్కడ చూశారు, రెండోసారి వేరే ఎక్కడైనా చూసినారంటే అరే పిచ్చోడా ఏంట్రా ఇంకా గురుజీ ఏం చేయమంటావు గురుజీ, కష్టం నుంచి నేను ఎవరి సొత్తు మీద ఆశించను, ఒకటి సొత్తు నేను అందుకోను, ఒకరి దగ్గర పోయి బాబు నేను కొద్దిగా ఏదో ఇదవుతానని చెప్పేసి నేను అడుక్కోను, అలా ఒక్కడ ఉంటాను, నిరాహార దీక్ష చేస్తున్నాను, ఏదో దీక్ష చేస్తున్నాను, కానీ 3 పూట్ల మంచిగా తింటూ తాగుతూ ఎవరిని ఏమీ అడగకుండా భగవంతుడి మీద ప్రార్థన చేస్తున్నా. ఇలాంటప్పుడు మాకు ఏ అవసరం, ఏ ఊరి జ్ఞానం ఏది అవసరం లేదు, మాకు స్వయం కదండి. మీరు దర్శించిన మహనీయులని సిద్ధపురుషులని చెప్పండి. నేను కళ్యాణ్ దాస్ గారు అమరకంటక్ నర్మదా తీరమున అతను వెలిసిన ఓ బాబాజీ, అతను తపస్సు చేస్తూ ఇప్పుడు చెట్టు కింద కాకుండా 10 కోట్ల రూపాయల బిల్డింగ్తో మంచి భగవంతుని ఆలయం నిర్మించి భక్తులకు సాధువులకు 2 పూట్ల అక్కడ భోజన ఏర్పాట్లు చేశాడు. అంటే ఆయన మొదలు చెట్టు కిందనే కూర్చొని చెట్టు కిందనే తపస్సు చేసి మళ్ళీ ఆ విధంగా ఆయన సాధు సత్పురుషులకు ఆడ ధ్యానం చేసుకోనికే భోజనాలు ఏర్పేయడం, వచ్చిన వాళ్ళకి వసతులు కలిపేయడం చేస్తున్నారు. కరెక్టే. అప్పుడు ఈ తమిళనాడు తెలుగు కానీ తెలుగులో ఒక అతని పేరు విన్నాను, స్వామి పేరు నిత్యానందం స్వామి అని. నిత్యానందం అంటే అతను నిత్యానందం ఏ ఊరోడు ఎక్కడ ఏమి అన్నది మాకు తెలియదు, చెప్పారు కొంతమంది. కేరళ. ఆ వ్యక్తి కూడా ఇక్కడ ఎన్నో మంత్రాలు ఉపయోగిద్దాం అనుకున్నాడు, కానీ మంత్రాలు ఇక్కడ మీకు తెలిసిందే, సాధువులు సన్యాసులు ఎంతోమంది రాజులు ఫకీర్ గారు ఎగిరిపోయారు. సరే, ఇంకా మీరు దర్శించిన అంటే ఆ తపో శక్తి ద్వారా ఆయన ఒక చెట్టు కింద కూర్చొని ఆ చెట్టునే ఒక పెద్ద ఆశ్రమంగా మార్చేసి ఇప్పుడు వచ్చిన భక్తులకంతా సేవ చేస్తున్నాడు. మంచిది, అద్భుతం. అయితే ఇంకా చూసారా? ఇంకా ఓ వ్యక్తిని చూశానండి, మా గురువు గారిని చూశా, గుజరాత్లో. మీ గురువు గారు వారి పేరు ఓంకార్ గిరి. భారతంలో అతను ఒక సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు బండారా చేస్తాడు. అందులో బంగారం వచ్చిందో, వెండి వచ్చిందో, ఇత్తడి వచ్చిందో, రాగి వచ్చిందో అతనికి తెలియదు, కానీ అలాంటి కొన్ని వ్యాకరణాలు భక్తులకు కాకుండా బాబాలకు దానం చేస్తూ ఎన్నో విదేశాల కాడి నుంచి తీసుకొని దేశాల దాకా పాల్గొన్నాడు. అంటే ఆయన సాధు సత్పురుషులకు సేవ బాగా చేస్తాడు. కన్నా అతను ఒక పెద్ద మహానుడు అండి. ఎక్కడ? హరిద్వార్ హరికి పేడి అని చెప్పి ఒక చిన్న స్థలం ఉన్నది, నది పక్కనే. ఆ నదిలో నీళ్లు కూడా అలా ఉంటాయి, కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది. చేయి పెట్టారంటే కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది, అంత చల్లగా, అంత ఐసు నీళ్ళు. ఆ ఎదురుగానే కూర్చున్న ఓ సాధు మహాత్మని అడిగా, స్వామి మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు
చెట్టు కిందనే ఉంటారా? చెట్టు కిందనే ఉంటాడు. అతను చెప్పాడు, నేను 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను బాబాయ్ ఇక్కడంతా, నేను నిత్య అన్నదానం చేస్తాను. అలాగనే సాయంత్రం చేశాడు. నేను ప్లేట్ తీసుకొని పోయి కొద్దిగా భోజనం పట్టుకొని తినేసి అడిగా, గురువుగారు మీకు ఇక్కడ ఏ భయం అన్నది ఉండదు అంటే, నేను చిన్నప్పటి నుంచి అవలంబించిన ఈ మర్రి చెట్టుని చూస్తేనే భయపడతాను కానీ ఇంకా వేరే వాళ్ళని ఎవరిని చూస్తే భయపడను అన్నాడు. ఏం స్వామి అంటే, ఈ మర్రి చెట్టుకు ఉన్నన్ని ఆకులు నేను ఈ సాధువులకు పంచలేకపోయానన్న బాధతో ఇక్కడ తప్పు చేసుకుంటూ ఉన్నాను అన్నాడు. అంటే ఆ చెట్టు కిందనే కూర్చొని చిన్నప్పటి తపస్సు చేసి నిత్య అన్నదానం, అతనికి ఎన్ని కోట్ల మంది వచ్చినా సరే భోజనం పెట్టే అంత కెపాసిటీ ఉంది. అంటే అంత తపోశక్తి ద్వారా అది నిర్వహిస్తారు. ఎవరైనా బాబాలు మరీ కొద్దిగా తపో బలంతో వచ్చారంటే వాళ్ళను అగ్నిగుండం కాడ కూర్చోబెట్టి బాబాకు 4-5 కట్టెలు ఇస్తాడు. ఆ కట్టెలు దానిలో పెట్టి ఆ బాబాలు కూర్చొని వాళ్ళ కాలికృత్యాలు వాళ్ళ నిషేధ పదార్థాలు నిషేధాలను కాకపోయినా కానీ మంచిగా మాట్లాడుకోవడం, ఏదో చెప్పుకోవడం, అలాంటివి అక్కడ కథలు జరుగుతాయి. వాళ్ళకు కావలసిన వసతులన్నీ ఏర్పాట్లు, గ్లాసులో పాలు ఇస్తాడు. మరి మీరు స్వామి మీరు అనుకున్నది అన్నారు, మీరు యోగులు ఎంతో తపస్సు చేసి ఉంటారు, కానీ తపస్సు చేసినా కానీ మీ వద్ద అలా తినడానికి 3 పూట్ల భోజనము, వాహనాలు అలాంటివి ఏం లేవా? ఒక మాటకి చెప్తున్నాను, అలాంటి దేనికి ఆశించలేదు. భగవంతుడి ముందు వాహనాలు గీహనాలు ఇట్లాంటివి ఏమీ నడవకూడదు. పదయాత్రలోనే మనకు భగవంతుడు కలుస్తాడు. నరుడికి నారాయణుడు కలిస్తే స్వర్ణ లోకంలో స్వర్ణ మందిరంలో నిద్రించాల్సి వస్తుంది. మళ్ళా అంటే ఇప్పుడు మీరు కాశీలో, ఎందుకంటే కాశీలో ఎంతోమంది చెప్తారు, 100 కోటి లింగములో బోడిలింగం అంటే నాకు కొద్దిగా ఇన్ని తిరుగుళ్ళు తిరిగి ఇన్ని అందుకొని ఏదేదో తినేసి ఏదేదో తాగి ఏదేదో అయిపోయానే, అంటే బండారాలకు వెళ్ళి బాగా దక్షిణలు అలాగా ఎంతో ఎదుటోడిని. ఇప్పుడు మీరు ఇంతవరకు ఒక మంచి గురువు దగ్గర ఉన్నప్పుడు ఆడ గోసేవ ఆశ్రమ సేవ చేసుకుంటున్నారు. మంచి గురువు కూడా ఇదే చెప్తాడు. అదే కాదు, ఫస్ట్ మనది చూసుకున్న తర్వాత ఎదుటి వాడిని చూడాలరా, నీకు లేనప్పుడు ఎదుటి వాడిని ఎలా చూస్తావు అని చెప్పే కదా అంటున్నది. అలాంటప్పుడు సేవ చేసినాం కదా. చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ బయట యాత్రలు తిరిగే సాధువులని ఎంబడి పోయి మామూలుగా ఏదో అక్కడక్కడ బండారాలకు వెళ్ళి దక్షిణలు అవి తీసుకుంటూ తిరుగుతూ ఎన్నో యాత్రలు చేశాను. తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడు వైరాగ్యం వచ్చింది, ఈ యాత్ర వద్దు, ఇంకా నాకు ఇవి ఏవి దక్షిణలు వద్దు? 2000 సంవత్సరంలో వచ్చింది స్వామి. నాకు ఈ యాత్రలు వద్దు, యాత్రలు వద్దు, ఏం వద్దు, పోయి కాశీలో కొన్ని రోజులు తపస్సు చేసుకుందాము. ఆ కాశీలో అస్సిఘాటు పెద్ద ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద 2 నీళ్ళ ట్యాంకులు ఉన్నాయి. ఆ ట్యాంకుల కింద పక్కన కొంతమంది బాబాలు వస్తుంటారు. ఏం బాబాయ్ నువ్వు చరస్ తాగుతావా లేకపోతే గంజాయి తాగుతావా అని అన్నీ కూడా స్వచ్ఛంగా అడిగి కూడా పోయేవాళ్ళు ఉంటారు. అలాంటి నిష్కారణమైన చల్లని ప్రదేశంలో తపస్సు చేసేవాడిని స్వామి. అలానే కాశీకి వెళ్ళి కాశీలో 3 సంవత్సరాల దాకా తపస్సు చేశాను. అక్కడ ఒక మహాత్ముడు వచ్చాడు. మహాత్ముడు వచ్చి రాముని కథని రామాయణాన్ని విస్తరించాడనమాట. అతని పేరు మురారి బాపు. స్వచ్ఛమైన భారతదేశంలో అయితే మాత్రం ప్రతి ఒక్కరూ అతన్ని కనుక్కుంటారు. అలాగనే కాశీలో అతని దగ్గర ఒక 2 నెలల దాకా నేను మంచి భోజనం చేశాను. అతను రోజు నెయ్యితో అందరికీ నేతి భోజనం పెట్టేవాడు. సాధువులు సందులు అంటే చాలా ఇష్టపడేవాడు. సాధువుని మించి అయితే కాశీలో మీరు మరి అలా కూర్చున్నప్పుడు యాత్రలు చేయలేదా? మీకు కాశీలో తపస్సు చేయాలని ఎందుకు అనిపించింది? అక్కడంతా చాలా మంచి మహానుభావులు, గొప్ప వేద విద్వాంతులు మనకు కనపడుతూ ఉంటారు. వాళ్ళ సందేశాల ఆశీర్వాదంతో నాకు ఎంతో ఆనందం కలిగేది. అక్కడే ఎంతో ఆనందంగా ఉండేది. ఎందుకంటే అలాంటి ఋషులు మునులు మళ్ళీ మీకు ఎక్కడ కనపడరు, కాశీలో కనపడినట్టు.
అందుకనే అక్కడే ఉండి తపస్సు చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఏదో ఆశీర్వాదం పొంది అలాగే తిరిగి నా యొక్క యాత్రని సఫలత చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు అక్కడ మీరు 3 సంవత్సరాలు కూర్చుని పోయారా? అట్లే 3 సంవత్సరాలు అలాగనే కూర్చున్నాను. కూర్చొని అస్సిఘాట్లో కూర్చొని తపస్సు చేసుకుంటూ రోజు ఒకడిని స్నానం ఉదయమే స్నానం చేసి యోగంలో కూర్చుంటే 2-3 గంటలు యోగం చేసుకొని తర్వాత సాయంత్రం 12 గంటలకు భోజనం అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు యోగం చేసేవాడిని. అలాగా కొంతమంది మహానుభావులు కూడా అక్కడికి వచ్చి ఏంటి విశేషం, ఎక్కడుంటారు మీరు, ఈ స్థానం మీకు ఆనందం కలిగించిందా అని అడిగేవాళ్ళు. పెద్ద పెద్ద మహానుభావులు అఖాడా తరఫు నుంచి మహంతులు అన్నమాట వాళ్ళు. ఆ మహంతులు వచ్చి అడిగేవాళ్ళు. అంటే వాళ్ళని మీరు ఆదర్శం తీసుకున్నారు? ఆదర్శం అంటే వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నానండి. ఆశీర్వాదం తీసుకొని మీరు కూడా తపస్సు చేసి నేను కూడా గొప్పగా కావాలని, అలాగనే వాళ్ళకు మళ్ళీ నేను అలా ఋషి మహాత్ముని కావాలని చెప్పి కోరికతో ఎంతో విజ్ఞానంతో పెద్దలకి ఆదరవుతో చిన్నలకి ఆదరవుతో మన వచ్చే ప్రతి సాధు సంతులకు ఆదరవుతో అలా గడుపుతున్న కాలం. అంటే మీరు అప్పుడు తిరిగి ఈ బండారాలు తినడము దక్షిణలు తీసుకొని ఊరికి తిరగడం ఎందుకు, జీవితం వృధా? అలా ఇక్కడని కాదండి, ఆంధ్రలో మీకు వైరాగ్యం వచ్చింది? అలా కాదండి, ఇక్కడని కాదు, ఆల్ ఇండియాలో ఆంధ్రాలో కూడా వచ్చిన తర్వాత ఆంధ్రాలో కూడా కొంతమంది సాధువులు నన్ను అలాగనే బండారం మీద తీసుకొని పోయి ఏదైనా సామాన్లు అయినా సరే లేకపోతే గురుదక్షిణాన్నైనా సరే అలా ఇప్పించి భోజనాలు A1 భోజనాలు నాకు తినిపించిన వాళ్ళు ఉన్నారు. అన్నప్పుడు మీరు అక్కడి నుంచి ఇంకా ఎందుకు ఊరికే తింటూ తిరగడము, ఈ యాత్రల్లో ఏమి లేదు, ఒక దగ్గర కూర్చొని కొంత తపస్సు చేయాలని అనిపించిందా మీరు కాశీలో మీకు? అలా కాదండి, ఈసారి మణిమహేష్లో పోయి కొన్ని రోజులు తపస్సు చేసుకుంటాము అనుకుంటున్నాను. మణిమహేష్లోనా? సరే. మణిమహేష్ అలాంటిది విశ్వపర్వతము. విశ్వపర్వతం అంటే విశ్వంలో ఎక్కడ అలాంటి పర్వతం లేదు, మణిమహేష్లో ఒక జగ తప్ప. అక్కడికి పోయి ప్రశాంతంగా ఎంతోమంది బాబాలు, ఎంతోమంది ఋషులు, ఎంతోమంది జటాదారులు, ఎంతోమంది నాగాలు, ఎంతోమంది నంగా బాబాలు, అక్కడ పేరు మోసిన బాబాలకి చాలామంది ఉన్నారు. నంగా బాబా అంటే దిగంబర్ అని అర్థం. దిగంబరం. అయితే మరి ఇప్పుడు మీరు అంటే హిమాచల్ చాలా చల్లగా ఐస్ ఉంటుంది మొత్తం అక్కడ, మరి ఐస్ ఉంటుంది, మణిమహేష్ అంటే చాలా ఐస్ ఉంటుంది. ఐస్ ఉంటుందండి. అయితే విసిగిపోయారు ఇంకా ఇక్కడ తిరిగి విసిగిపోయారు. తిరిగి తిని ఏది అర్థం కాకుండా పోలేదని చెప్పి కాదు, ఒక్కటేసారి అర్థమైపోయింది అనమాట. మనిషికి కావలసింది ఏమిటి అన్నది మనిషికే తెలియటం లేదు. అలాంటప్పుడు మనం ఆ మనిషికి జ్ఞానాన్ని ఇచ్చే ఏం లాభం, జ్ఞానం పోసి లాభమే ఉంది. అందువల్లే ఈ వీటికంతా విముక్తిని పొంది తిరిగి లాస్ట్ నేను మణిమహేష్కు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను. శేష జీవితం అక్కడే తపస్సులో గడుపుదామని అనుకున్నాను. తపస్సులు గడుపుదాం అంటే మీరు కాశీలో పొందిన అనుభవం ఏంటిది? 3 ఏళ్ళు ఘోర తపస్సులో ఉన్నారు కదా. అక్కడ గోదావరి మాత, గంగా, ఆ గంగాను చూసుకుంటూ అతి పవిత్రమైన ఈ గంగలా మనం మారలేకపోతామే, కొంతమంది మారను కూడా లేకపోతున్నారే, దేనివల్ల అన్నది నాకు ఒక సస్పెండ్ జ్ఞానం అన్నది ఏర్పడ్డది. తర్వాత నేను అలా ఆలోచించి నేనేమన్నా తప్పుగా భావిస్తున్నానో లోకుల్ని అని చెప్పేసి మాతాకు దర్శనం చేసుకొని రోజు స్నానం చేసుకొని అక్కడే పూజ చేసుకొని అక్కడే తపస్సు చేసుకొని అక్కడి నుంచి 3 సంవత్సరాల తర్వాత బయలుదేరా. అక్కడ మీకు మరి ఆ తపస్సులు చేసుకునేటప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటిది? అనుభూతి ఏంటంటే మహాత్ములు వచ్చి మా యొక్క క్షేమ సమాచారాలను అడిగిపోయేవాళ్ళు. మీ సందేహాలు ఉంటే తీర్చిపోయేది? సందేహాలు ఉంటే తీర్చుకొని పోయి మీకేమన్నా కావాలి, మీకేమన్నా ఇలాంటి దురభ్యాసం నుంచి దూరం కావడానికి 4 గోడల మధ్యన ఉంచడానికి ఎన్నో సదుపాయాలు చేయడానికి మేము తయారు అని చెప్పి కూడా అన్నారు. సంతోషం. అంటే ఇప్పుడు మీరు అక్కడ
శివుడు జ్ఞానం చేసినప్పుడు నేను బ్రహ్మానందం బ్రహ్మం గురించి కూడా చాలా ఆలోచించేవాడిని అండి. మీకు మరి ఎట్లా అంటే ధ్యానం చేసేటప్పుడు ఎట్లా మీకు కలిగిన అనుభూతులు ఎటువంటివి? ఎంతో ఆనందమైన అనుభూతులు కలిగేటివి. ఎందుకంటే కాశీ విశ్వనాథుని దగ్గర అన్ని అనుభూతులు మన కళ్ళ ముందే ఉంటాయి. వాటిని ఎన్నుకోవడం మన పరిస్థితి అన్నమాట. ఏదైనా మంచిది అనుకున్నామంటే మంచి జరుగుతుంది, చెడు అనుకుంటే చెడు జరుగుతుంది. ఇలాంటి అక్కడ ఓ మహిమ గల్ల స్థానాలను బట్టి నేను చెప్తున్నాను. అక్కడికి పండితులు కాడి నుంచి తీసుకొని పెద్ద పెద్ద బ్రాహ్మణులు కాడి నుంచి తీసుకొని మంచి మంచి మహాత్ములు కూడా నా దగ్గరికి వస్తారు. వచ్చే విశేషం ఏంటి, ఈరోజు విశేషం ఏమిటి అన్నది వాళ్ళు కనుక్కొని పోతారు నా వద్ద. మీ దగ్గరికి ఎందుకు వచ్చేది? నా దగ్గరికి ఎందుకు వచ్చేది అంటే నేనంటే వాళ్ళకి చాలా ప్రేమ. అంటే మీరు తపస్సులో కూర్చున్నందుక? తపస్సులో కూర్చొని రోజు వాళ్ళకి మర్యాద ఇస్తూ, నమస్కారం చేస్తూ, దండవత్ ప్రణామాలు చేస్తూ, వాళ్ళని మర్యాదంగా పిలిచి అన్న బాబు అనడం వల్ల వాళ్ళకు తిరిగి నాకు మర్యాద ఇచ్చి, బాబా మీరు ఎక్కడ వాళ్ళు ఏమిటి అన్నది మొత్తం నా అడ్రస్తో చూసుకొని ఆ తర్వాత నాకు దక్షిణమో గిక్షణం ఎంతో బట్టలు సందేహాలు అన్ని తొలగించి మీకు కావాల్సిన ఏర్పాట్లు చేసేవాళ్ళు. స్వామి చెప్పండి స్వామి, మీకు ఏదైనా బాధగా ఉంటే మంచి మండి అని చెప్పి అన్నాడు. ఇక్కడ బాధ ఉంటే ఎక్కడైనా మీకు ఇక్కడ ఏమైనా బాధగా ఉంటే అక్కడికి వేరే షిఫ్ట్, ఇప్పుడు ఇలాంటి మందిరంలో తీసుకొని వచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టి పూజించమంటాము, అక్కడే పూజ చేసుకొని సేవ చేసుకొని ఉండు అని చెప్పి కూడా అన్నారు. అంటే మీకు ఏదైనా మందిరంలో స్థానం చూపిస్తాము, అక్కడ సాధన చేసుకోండి. ఇక్కడ ఇబ్బంది ఉంటే సంతోషము. అయితే మీరు చాలా ఆనంద స్థితి అనుభవించారు. మళ్ళీ అదే ఆనందాన్ని పొందాలి అంటే ఇంకా జనసంచారం లేని మణిమహేష్కి వెళ్ళాలని ఉందేమో మీ కోరిక. ఇప్పుడు అక్కడ జనసంచారం కాకుండా ఆ పర్వతాల మధ్యన భగవంతుని ప్రార్థించినోడికి ఏది తక్కువ ఉండదు, ఏది తక్కువ చెయ్యలేరు ఎవరు అన్న ఓ నిదర్శనాన్ని చూడాలంటే ఎవరైనా మహాములు మీలాంటి జటాదారులు కూడా పోయి చూడొచ్చు. అంటే కానీ అక్కడ దాకా ఎవరు రావడానికి కూడా సాహసించాలనుకోండి. ఎందుకంటే అంత దూరం పోతే మనకేమో వస్తుంది, అక్కడ ఏముంది అది ఉంది అని చెప్పి ఇటు నుంచే ఇట్టే అమర్నాథం కట్రా వైష్ణవి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు అక్కడ అన్నము నీళ్లు దొరకవు ఒకటి, ఏది దొరకదు ఒకటి, ఇక కఠోర పరిస్థితులు ఉంటాయి కనుక అక్కడ రానికి ఎవరు ఇష్టపడరు అంటున్నారు. కాదండి, మీరు అన్నట్టుగా అక్కడ అన్న పదార్థాలకు తక్కువ ఉండదు. యాత్ర టైంలో ఉంటుంది, మిగతా టైంలో ఉండదు. యాత్ర అని కాదండి, మణిమహేష్లో 15 రోజులు యాత్ర టైంలో భోజనము యాత్ర అని కాదండి. అలా కాకుండా మీరు ఊర్లోకి వెళ్ళి మీ చేతులతో స్వయంగా ఏం తయారు చేసుకుంటారో ఆ సామానులు తెచ్చుకొని వండుకొని తినొచ్చు. అంటే పక్కన ఊర్లలోకి వెళ్ళి తెచ్చుకొని ఒక పూట ఏదో చేసుకొని తినొచ్చు. మీరు ఎప్పుడైనా భిక్ష చేశారా? భిక్ష చేయలేదు. మీరు భిక్ష చేసేటప్పుడు జోలు ఎత్తుకొని పోయినవారంటే అందులో పిండి, పప్పు, నూనె, మనకు కావలసిన సామాగ్రి, కట్టెలు అన్ని ఇస్తారు. ఈ కొండ ప్రాంతాలకు సాధువులు అంటే గౌరవము. అంటే వాళ్ళు మీరు వంట చేసుకునే సామాగ్రి ఇస్తుంటారు పల్లెటూర్లలో, కొండ గ్రామాలలో. వాళ్ళంతా బీద స్థితిలో ఉన్నా గానీ సాధువులకు కొంత దాన ధర్మం చేస్తూ ఉంటారు. ఏది అడిగినా లేదు అన్న ప్రసక్తే లేకుండా సాధువులు కూడా ఏం చేస్తారంటే అడవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు భోజనానికి కావాల్సిన వండుకోనికి సామాగ్రి ఒక్కటే అడుగుతారు, అంతే. తీసుకొని పోయి ఇంకా ఏదైనా కొనాలంటే కూడా డబ్బులున్నా ఏమి పని చేయవు అక్కడ ఏమి షాపులు ఉండవు గనక. కాకపోతే అదే వండుకునే పదార్థాలే వాళ్ళు ఇస్తారు, పోయి ఒక పూట వంట చేసుకొని తిని ఉండొచ్చు. ఇలాగనే ఒకసారి పోయాను అక్కడికి. పోతే ఒక చిన్న మహిమ జరిగింది. ఏమిటి ఆ మహిమ అంటే, మీలాంటి ఒక బాబాయ్ వచ్చాడు. వచ్చి అతను నా పక్కనే కూర్చొని ఉన్నాడు. కూర్చొని పూజ చేస్తూ భగవంతుని పేరెడుతూ ఉండగా ఒక పెద్ద సేట్ వచ్చి అతనికి 9 కోట్ల రూపాయలు ఇచ్చాడు బ్యాగుతో. నాకేమీ ఇవ్వలేదని చెప్పి నేను బాధపడలేదు. వాళ్ళ స్నేహితుడేమో వాళ్ళ ఊరోడేమో అందుకనే ఇచ్చాడని చెప్పి నేను ఊరికినే అయిపోయాను. ఈ బాబా ఏం చేశాడు, అది తీసుకొని పోయి రోజు చాయ్ నీళ్ళు తయారు చేసుకొని భస్మం చేసేసాడు 9 కోట్లని. రోజు టీ నీళ్ళని కాంచుకోవడానికి మొత్తం కట్టలన్నీ కాల్చేసి బూడిది చేసేసి హాయిగా కూర్చొని మళ్ళీ అదే మాదిరి
బాబా బాబా అని చెప్పేసి బాబాని వేడుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఆయన ఛాయ్ తాగుతాడు కనుక ఆ యొక్క ఆయనకు కర్రలు పచ్చిగా అంటే కొండ ప్రాంతంలో చల్లని ప్రాంతంలో నీకు ఎండు కర్రలు వెంటనే దొరకవు, అన్ని పచ్చి పచ్చిగా అయిపోయి అలా నీరు కారుతూ ఉంటది. ఆ కారే నీరుని బట్టి చూస్తే మీరు ఆ ఒక పుల్ల కొట్టి కాదు ఒక దబ్బి పుల్లలు కొట్టినా సరే ఇంకా అక్కడి నుంచి వెలగడం కష్టం. ఆయన నోట్లను అంటించి ఛాయ్ కాసుకొని అతను ఏం చేసేవాడు, రోజు 2 కట్టలు తీసి మంచిగా కాల్చి అందులో నుంచి వేడి వేడి ఛాయ్ చేసుకొని అచ్చా చిక్కటి ఛాయ్ చేసుకొని తాగేవాడు. అదే 9 కోట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి సేట్ అన్నాడు, బాబాయ్ నీకు 9 కోట్ల రూపాయలు ఇచ్చాను, ఇంకా నువ్వు రోడ్డు మీద కూర్చున్నావు ఏంట్రా బాబు, ఇంకా మందిరం గిందరం ఏం కట్టుకోలేదా అని అడిగాడు. అరే పిచ్చిదైనవాడుగా, నేను భగవంతుని ధ్యానంలో వాటిని టీ పదార్థాలు చేసుకొని తాగాను రా బాబు, అవి అయిపోయినాయి కాలిపోయినాయి, ఇంకా ఏదైనా ఉంటే తీసుకురా వాటిని కూడా కాల్చుకొని టీ తాగుతాను నేను అంటున్నాడు. ఆ బాబాని చూసి భయపడిపోయి అక్కడి నుంచి ఆ సేటు పారిపోయి ఇంకా అక్కడ అన్నాడు, అరే బాబు ఇది మహిమ గల స్నానం రా బాబు, ఇక్కడ ఎవరితో ఎలా ఉండాలో మన చేతితో ప్రవర్తించుకోవాలని చెప్పి బాగుపడ్డోళ్ళు కూడా ఉన్నారు. అటువంటి మహనీయులను కూడా నోట్లను కూడా కాల్చి టీ కాసుకునేటోళ్ళని కూడా చూశారు మీరు? కల్లారా చూశానండి. నేను 1 రూపాయి ముట్టలేకపోయాను అంటే ఆ బాబా ఎంత ఖతర్నాక్ అయిన బాబాయ్ ఉంటాడు. అవునవును, చెప్పండి. అదే చాలా సంతోషం. వాళ్ళని చూసి మీకు కూడా వైరాగ్యం వచ్చి ఈ ఇంట్లో ఏం లేదు తపస్సు చేసుకోవాలని మీకు కూడా ఆ కోరిక కలిగింది. 3 ఏళ్ళు మరి కాశీలో తపస్సు చేసుకున్నారు. మళ్ళీ జనాలు లేని అరణ్యంలో మణిమహేష్లో హిమాచల్లో మరి చేసుకోవాలని మళ్ళీ మీకు సంకల్పం ఉంది. ఇప్పుడు హిమాచల్ వెళ్ళిపోతారా ఇంకా మీరు? హిమాచల్ వెళ్ళి అక్కడి నుంచి అమర్నాథ్ దర్శనం చేసుకొని వచ్చారు కదా. అమర్నాథ్, కట్రా, వైష్ణవి మాత అందరి దర్శనం చేసుకొని అలా వచ్చి ఇక్కడ కూర్చొని 2 రోజులు రెస్ట్ తీసుకున్నాను. ఇంకొక రోజే, ఈ రోజు ఒక్క రోజే ఉంది. సాయంత్రం 6 గంటలకు మేము కూడా బయలుదేరి మా వ్యవస్థానం ఏంటిది అన్నది మేము చూసుకొని ఇప్పుడు మణిమహేష్ వెళ్తారు. సంతోషం, మంచిగా తపస్సు చేసుకొని మంచిగా సఫలం చేసుకోండి మీ తపస్సుని. మంచిది. మరి ఇప్పుడు మీరు మన తెలుగు వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తారు? అన్ని వదిలేసి వచ్చారు కదా ఇక్కడ. ఆంధ్ర ప్రజానికానికి భక్తులకి ఎంతో విజ్ఞప్తి చేయాలనుకున్నా కానీ చేయ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మంచి చదువులు చదువుకొని వాడు ఒక గ్రాడ్యుయేట్ లెవెల్లో ప్రతి ఒక్క దేశానికి వెళ్ళి ప్రతి ఒక్క మానవుని గురించి తెలుసుకుంటున్నారు కాబట్టి అంతటా ఉన్నారు. అయితే అక్కడికి వైజ్ఞానికం కూడా వీళ్ళ ముందు ఏం పనిచేయదు. అందువల్లే నేను ఆంధ్ర జనానికి తెలివైన వాళ్ళు జన్మదినం లాంటిది అనమాట. మన వాళ్ళు తెలివైన వాళ్ళు మన ఆంధ్ర జాతి ఒక జన్మదినం జన్మించినట్టు. భక్తిలో కానీ జ్ఞానంలో కానీ వాళ్ళ పూజా పాటల్లో కానీ పండగలు చేసుకోవడంలో కానీ ఆంధ్ర వాళ్ళు అన్నిట్లో మిన్న మంచిగా ప్రవర్తించి మంచిగా ఉండడం వాళ్ళ శ్రేష్యం. లేకపోతే భగవంతునికి ఆగ్రహాన్ని తెప్పిస్తే ఏమవుతుంది అన్నది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు తెలివి మనుషులు ఇంకా ఆధ్యాత్మికం కింద కొద్దిగంత వెలగాలి. ఆ వెలుగు బాటలని చూపిస్తాడు భగవంతుడు. అది కూడా త్వరలో మీకు అందబోతున్నది. మంచిది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.